पाण्याला जाते
ఏదైతే మన ఈ సంఘం ఉందే మరాఠీ సంఘం 34 సంవత్సరాల నుంచి పెద్ద యాత్ర వెళ్తుంది. కాబట్టి ప్రతి భక్తులందరూ వచ్చారు, దీంట్లో పాల్గొంటున్నారు. ఇంతమంది భక్తి ఒక విఠలేశ్వర్ కృప, మళ్ళీ ఈ సంఘం ఒక పెద్ద కృప. ఇంతమంది వచ్చి మళ్ళీ ఈ రోజు అన్నదానం కార్యక్రమం గత 7 రోజుల నుంచి విఠలేశ్వర్ మందిర్లో ఏదైతే మన పారాయణ నడుస్తుందో ఎంతమంది సాధు సంతులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఒక్క కార్యక్రమం గురించి తెలియడము, మళ్ళీ ఇందూరులో ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడే జరగదు. 7 రోజుల సప్తాహ జరగడం ఇది విఠలేశ్వరుని కృప. కాబట్టి అందరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలా, మళ్ళీ అందరు కలిసి రావాలా. మళ్ళీ అన్న ప్రసాదం కూడా తీసుకోవాలి. ఈ రోజుతోటి ఇది ముగింపు అవుతుంది. దీనికి యొక్క సహకారం అందరు హిందూ ప్రజలు ఉంది, మరాఠీ సమాజ్ అందరు కలిసి దీంట్లో ఒక భాగ్యస్వామ్యం అవుతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజామాబాద్ ప్రజలందరికీ మా విఠలేశ్వర్ గుడి స్థాపన అయి ఇవాళకి 34 సంవత్సరాలు అవుతుంది. వసంత పంచమి రోజు మా విఠలేశ్వర్ గుడి స్థాపన అయింది.
ఆ గుడి స్థాపనప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం ఒక సప్తాహ అనే ప్రోగ్రాం పెడతాము. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి 7 రోజులు ప్రోగ్రాం ఉంటుంది. అందరూ మహారాష్ట్ర నుంచి మా సాధు సంతులు వస్తారు. 7 రోజులు పారాయణం, కీర్తనం, భజనం అవుతుంది. అంటే ప్రసాదం కూడా అవుతుంది. ఈ రోజు కాల అనే ప్రోగ్రాం ఉంటుంది, లాస్ట్ ప్రోగ్రాం. ఈ మధ్యాహ్నం ఇప్పుడు కీర్తన అవుతుంది, దాని తర్వాత అన్న భోజనాలు, ప్రసాదం ఉంటుంది. అందరికీ జై శ్రీరామ్. ర్యాలీ స్టార్ట్ అయింది పొద్దున్న 11 గంటలకు మన నిజామాబాద్ విఠలేశ్వర్ గుడి నుంచి రైల్వే బ్రిడ్జ్ నుంచి దేవీ రోడ్ నుంచి గాంధీ చౌక్ నుంచి గాంధీగంజ్ నుంచి రైల్వే గేట్, శివాజీ చౌక్, మళ్ళీ విఠలేశ్వర్ గుడి. రైట్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. హలో. విఠలేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాలుగా మా దగ్గర ఫేమస్ ఏంటంటే విఠలేశ్వర దేవుడు మాకు పాండురంగుడు మహారాష్ట్రలో చాలా ఫేమస్. మన దగ్గర ఇంత ప్రత్యేకతతో ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, దేవుడిని మాకు అంత పోల్చేవాళ్ళు. కానీ చాలా మందికి తెలియదు ఇంత ప్రత్యేకత, ఇంత పబ్లిక్ ఇక్కడ వస్తారు అని చెప్పేసి. మా దగ్గర ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే 7 రోజులుగా అఖండ హరినామ్ సప్తా అంటారు దీన్ని. 7 రోజులు పగలనగా రాత్రనగా భజన ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉంటారు. పొద్దు నుంచి రాత్రి దాకా భజన ప్రోగ్రాంలు ఉంటాయి. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భజన ప్రోగ్రాంలు ఉంటాయి. మళ్ళీ తర్వాత లాస్ట్ డే రోజు మాకేమంటే కాలా ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత మాకు ఇది ర్యాలీ ప్రోగ్రామ్, భజనతోని ఉంటుంది ర్యాలీ ప్రోగ్రామ్. మొత్తం లేడీస్ జెంట్స్ అందరు కలిసి భజన ప్రోగ్రామ్తోని మహారాష్ట్ర ప్రోగ్రామ్ మహారాష్ట్ర పద్ధతితో చేస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి ఇంకా మాకు ప్రోగ్రామ్ ఉంటుంది. భజన ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత అన్నప్రసాదం ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. మేము ప్రతి సంవత్సరం దాదాపు 34 సంవత్సరాలు దాటింది ఈ ప్రోగ్రామ్ చేయబట్టి. చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకా చాలా మంది పార్టిసిపేట్ అయ్యి ఆశీర్వాదం పొందాల్సిందిగా దేవుడిని కోరుతూ అందరికీ జై శ్రీరామ్.